హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన ఫాంగ్ వచ్చేసి మిస్టర్ ప్రెసిడెంట్ ఫూ దగ్గర అలాగే మిస్టర్ యువాన్ దగ్గర ఉంటాడనమాట. తను రివైజ్ చేసి ఆ డ్రాయింగ్స్‌ని మళ్ళీ మిస్టర్ యువాన్‌కిస్తే మళ్ళీ చేంజెస్ చెప్తాడు. ప్రెసిడెంట్ ఫూ ఏమో ఫాంగ్ తోటి నీకు కన్ఫర్మ్‌గా ఇక్కడ పర్మనెంట్ పొజిషన్ కావాలంటే చెప్పింది చేయాలి. ప్లీజ్ అర్థం చేసుకో అంటే ఇట్స్ ఓకే రివైజ్ చేస్తానని చెప్పేసి ఆ పేపర్స్ తీసుకొని వెళ్తూ ఉంటే ఇంతలో అక్కడికి ఫెయినీ వస్తుందనమాట. ఫెయినీ రాగానే మీరెవరు అన్నట్టు క్వెషన్ చేస్తే తిను నా వైఫ్ అన్నట్టు ఫాంగ్ మిస్టర్ యువాన్‌తో చెప్తాడు. తను మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. నాకు తెలుసు మీరు చాలా గ్రేట్ పర్సన్ అని చెప్పేసి. మీరు చాలా బుక్స్‌ని పబ్లిష్ చేశారు. కామిక్ బుక్స్‌ని అలాగే చాలా. బట్ ఇది ఏదైతే మా ఫాంగ్ ఫస్ట్ చేశాడో దాన్ని రివైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేననుకున్నాను. ఎందుకంటే అదే న్యూస్ పేపర్‌లో పెట్టినప్పుడు చాలామంది దాన్ని రీడ్ చేశారు. ఆ స్టైల్‌ని చాలామంది ఇష్టపడ్డారు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే బావుంటుందని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను. నాకు తెలుసు మీకంతా ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీకన్నీ తెలుసని చెప్పేసి. బట్ ఎందుకు ఇది ఒక్కసారి ట్రై చేయకూడదు అన్నట్టు ఫెయినీ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది. అలా ఎలా తెలుస్తుంది మనకి వాళ్ళకి నచ్చుతుందని చెప్పేసి అంటే ఇంతలో ఫాంగ్ ఇలా చెప్తాడనమాట. సరే ఒక పని చేద్దాం. ఒక చిన్న కాంపిటీషన్ పెట్టుకుందాం. మీరు డ్రా చేయండి. నేను డ్రా చేస్తాను. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తాయో చూద్దామంటే, మరి ఎక్కువ ఓట్స్ వస్తే ఏంటి అంటే, నేను కనుక ఓడిపోతే నేనిక్కడ జాబ్ వదిలేస్తాను. నాకిక పర్మనెంట్ పొజిషన్ అవసరం లేదు అన్నట్టు ఫాంగ్ అంటాడు. అలాగే మిస్టర్ యువాన్ నేను కనుక ఓడిపోతే ఫస్ట్ నువ్వేదైతే తీసుకొచ్చావో దాన్నే ప్రింట్ చేద్దాం అన్నట్టు చెప్తాడు. కాంపిటీషన్ పెట్టుకుంటారనమాట. కొంతమంది ఓట్స్ ఏస్తారు. బట్ ఫైనల్లీ మిస్టర్ యువానే విన్ అవుతారు. ఇక ఫాంగ్ ఇంకా ఫెయినీ ఏం మాట్లాడకుండా ఓడిపోయారు కాబట్టి సైలెంట్‌గా బయటకొచ్చేస్తారు ఇక్కడ పొజిషన్ వదిలేసి. ఫెయినీ వచ్చేసి ఫాంగ్‌కి సారీ చెప్తుందనమాట బయటికి వెళ్ళేప్పుడు. నా వల్లే కదా ఇదంతా నేను రాకపోయుంటే నీకేదో ఒక పొజిషన్ ఉండేది. అంటే ఇట్స్ ఓకే. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అట్‌లీస్ట్ నేను నాకిష్టం లేనిదైనా చేయకుండా ఆగాను కదా అన్నట్టు తనంటాడు. సర్లే పద ఈరోజు మరేంటి ఇంకా నువ్వు వెళ్ళలేదంటే నాది ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ అన్నట్టు ఫెయినీ చెప్తుంది. పద మరి ఏదన్నా బాగా తిందాం రెస్టారెంట్‌కి వెళ్ళని చెప్పేసి ఇద్దరు వెళ్తారు. తినేసి ఇక ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్‌కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది నెక్స్ట్ ఇయర్‌లో ఫెయినీ నేమ్ కూడా ఉంటుందనమాట. యూనివర్సిటీకి వెళ్ళే లిస్ట్‌లో తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇన్ని ఇయర్స్ తర్వాత, ఇన్ని ఇయర్స్ కష్టం తర్వాత ఫైనల్లీ తను యూనివర్సిటీకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందని చెప్పేసి, అక్కడ నుండి మన ఫ్రాంక్ వచ్చేసి ఇంటికి వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతాడు వాళ్ళ పేరెంట్స్‌ని ఇద్దరిని. "పెయినీ ఒక్కటే మన ఫ్యామిలీలో ఇప్పుడు మంత్లీ జీతం వస్తుంది. తను కూడా ఇక యూనివర్సిటీకి వెళ్ళిపోతుంది. సో, మనందరం ఏదో ఒకటి చేయాలి." వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి ఏమైనా వర్క్ అసైన్ అయిందా అన్నట్టు అడుగుతాడు. వాళ్ళ నాన్నగారు లేదు అని చెప్పబోతుంటే వాళ్ళ అమ్మగారు వెంటనే, "నాది ఫాస్ట్‌గానే అసైన్ అవుతుంది ఫ్యూ డేస్‌లో. మీ నాన్నగారిది కూడా కొంచెం లేట్ అయినా సో, ముందే అసైన్ అయ్యేలా నేను చూస్తానన్నట్టు వాళ్ళ అమ్మగారు అబద్ధం చెప్పేస్తారు. అంటే ప్రెజెంట్ వాళ్ళ అమ్మగారు అక్కడ మ్యాథ్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తున్నా కూడా ఫ్రీగానే చేస్తుందనమాట. తనకేమి ఇన్‌కమ్ ఏం రాదు. పాంగ్ ఏం చేస్తాడంటే వాళ్ళ పేరెంట్స్ కూడా సెట్ అయిపోయారు. ఇక తనకే జాబ్ లేదని చెప్పేసి వెంటనే ఎడ్యుకేషన్ యూత్ ఆఫీస్‌కి వెళ్ళి రిటర్న్ వచ్చేప్పుడు ఫెయినీని తీసుకొస్తూ ఉంటాడనమాట. ఫెయినీతో చెప్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ స్టేర్స్‌కి ఇంటికొస్తూ ఉంటే లోపల వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోవడం బయట నుండి వింటారు. లోపలొచ్చేసి ఫాంగ్ పేరెంట్స్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళకింకా జాబ్స్ సెటిల్ అవ్వలేదు కాబట్టి, ఒకవేళ ఫెయినీ ఉన్నా లేకపోయినా బట్ మన ఫెయినీ సాలరీతో అయితే డిపెండ్ అవ్వలేం కదా! అందుకే ఇది అమ్మేసి డబ్బులు తెద్దామనుకుంటున్నాను. మన ఫ్యామిలీ కోసం అన్నట్టు. బట్ ఇది నాకు ఫెయినీకి ఇవ్వాలనుంది. మరి ఆప్షన్‌లోకి ఇలా చేద్దాం అనుకుంటున్నాను అన్నట్టు తన హస్బెండ్‌తో షేర్ చేసుకోవడం వీళ్ళు విని, వెంటనే లోపలికి వెళ్తారు. ఫెయినీ మేమేం కావాలని వినలేదు అర్థం చేసుకోండి. బట్ మీరది మనస్ఫూర్తిగా నాకు ఇవ్వాలనుకుంటే నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి ఫెయినీ తీసుకుంటుందనమాట. మీరేం వర్రీ అవ్వద్దు మనీ విషయంలో. అంతా మేము చూసుకుంటాం. మీరు ప్రశాంతంగా ఉండండి అంతే అన్నట్టు ఫెయినీ వాళ్ళతో చెప్తుంది. రూమ్ లోపలికి వెళ్ళి ఫెయినీ అది ట్రై చేస్తుందనమాట. ఆ బ్యాంగిల్ చాలా బావుందని చెప్పి తను అనుకుంటుంది. లోపల దాచేసుకుంటుంది. సో, ఫెయినీ వచ్చేసి ఫాంగ్‌తో ఇలా చెప్తుందనమాట. ఎలా అయినా సరే నువ్వు ఫాస్ట్‌గా తెచ్చుకోవాలంటే, అవును డైలీ నేను ఎడ్యుకేషన్ యూత్ ఆఫీస్‌కి వెళ్లి కనుక్కుంటాను. జాబ్ ఓపెనింగ్స్ ఉండగానే ఏదుంటే అది దాంట్లో జాయిన్ అయిపోతానన్నట్టు చెప్తాడు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే వెళ్తాడనమాట. వెళ్ళగానే అక్కడ ఆ యూత్ ఆఫీసర్ ఇలా చెప్తాడు. ఒక రెస్టారెంట్‌లో వెయిటర్ పొజిషన్ ఖాళీ ఉంది చేస్తావా అంటే, తప్పకుండా అన్నట్టు ఆ రెస్టారెంట్ నేమ్ చెప్తాడనమాట. అక్కడ ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. వెళ్లి అటెండ్ అవ్వన్నట్టు. అక్కడికి వెళ్ళగానే ఆ ఇంటర్వ్యూ కూడా పాస్ అయిపోతాడనమాట. సో, ఫైనల్లీ అక్కడ వాళ్ళు జాబ్ ఇస్తారు. ఆ రోజు నైట్ ఫెయినీ దగ్గర కావాలని చెప్పేసి వెయిటర్‌గా ఎలా చేయాలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఫెయినీ ఏమో, "ఏంటి మళ్ళీ ఆ రెస్టారెంట్‌కి వెళ్తున్నావా ఏంటి రేపు తినడానికి? ఎందుకు ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నావు?" అంటే రేపు కాదు డైలీ వెళ్తాను. ఎందుకంటే అక్కడ నాకు జాబ్ వచ్చిందంటే, "ఏంటి కుక్‌గానా? అలా అయితే వద్దు అసల" అన్నట్టు తను చెప్తుంది. కుక్‌గా కాదు వెయిటర్‌గా వచ్చిందంటే, "అవును" అన్నట్టు తనంటుంది. "నువ్వేం బాధపడకు చిన్న పొజిషన్" అని చెప్పేసి అక్కడ చాలామందొస్తారు. డైలీ నేను చాలా కొత్త మెంబర్స్‌ని మీట్ అవ్వచ్చు. వాళ్ళ ద్వారా కొత్త పనులు వెతుక్కోవచ్చు. కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి నాకు. అలా ప్యారలల్‌గా మల్టిపుల్ పనులు చేసి ఎలా అయినా నేను సంపాదిస్తాను. నువ్వు మా గురించి ఏం బాధ పెట్టుకోకు. ఫెయినీ వెళ్లి ఫ్యాన్‌ని బ్యాక్ నుండి హగ్ చేసుకుంటుందనమాట. నాకు నిజంగా మనస్ఫూర్తిగా నిన్ను హగ్ చేసుకోవాలనిపించింది అని చెప్పేసి.
నెక్స్ట్ డే నుండి ఇక ఫాంగ్ తన వర్క్ ఆ రెస్టారెంట్‌లో స్టార్ట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో లిన్‌మయి వాళ్ళ షాప్‌కి ఎవరో ఒక అతను వస్తాడనమాట కొనుక్కోడానికి. బట్ అది క్లోజింగ్ టైమ్ అని చెప్పేసి లిన్‌మయి వేరే అమ్మాయి ఉంటే వాళ్ళు వెళ్ళిపోమని చెప్తారు. బట్ నాకు ట్రైన్‌కి లేట్ అవుతుంది. కాస్త ఇస్తారా ప్లీజ్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే లిన్‌మయి ఆ అమ్మాయితోటి సరే నువ్వు వెళ్ళు ఎలాగో నేను నా హస్బెండ్ కోసం వెయిట్ చేయాలి. నేను ఇచ్చేస్తానులే అని చెప్పేసి ఆ ఇంకొక వర్కర్‌ని వెళ్ళిపోమని చెప్తుందనమాట. లిన్‌మయి అతనికి కావాల్సినవి ఇచ్చి పంపించేస్తుంది. ఇంతలో తన హస్బెండ్ కూడా వస్తాడు. ఆ రోజు లిన్‌మయి వాళ్ళ అమ్మ బర్త్‌డే అనమాట. అందుకే "నువ్వేమైనా ఏర్పాటు చేశావా?" అంటే ఆల్రెడీ చేశానని చెప్పి చూపిస్తూ ఉంటుంది. అక్కడొక పర్సుంటే ఇదెవరిది అన్నట్టంటే, అయ్యో! ఇదివ్వు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తుందనమాట లిన్నయి. ఏమైందంటే, ఇందాకే ఒక కస్టమరొచ్చారు. ఆయన మర్చిపోయి ఎళ్లారేమో, ఇప్పుడే వెళ్లారు. అలా ఎలా కనిపించకుండా వెళ్ళిపోయారు? ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చాలా మనీ ఉంటాయి. తనిక భయపడిపోతుందనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆయనొచ్చిన తర్వాత ఇది రిటర్న్ ఇచ్చేసేయాలి. ఎక్కడ పెట్టాలిది? ఒకవేళ ఆఫీస్‌కి వాళ్ళకి చెప్తే నేనే కావాలని చెప్పేసి అది తీసుకున్నా అని చెప్పి అనుకుంటారేమో అన్నట్టంటే, తన హస్బెండ్ వచ్చి ఇలా చెప్తాడనమాట. "నీ దగ్గరే పెట్టుకో అతనొచ్చిన తర్వాత రిటర్న్ ఇద్దాం." అన్నట్టు చెప్తే సరే అని చెప్పేసి తన బ్యాగ్‌లోనే పెట్టుకొని ఇక వాళ్ళ అమ్మగారి ఇంటికి స్టార్ట్ అవుతుంది. ఆ రోజు బర్త్‌డే అని చెప్పి. ప్యారలల్‌గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి వచ్చి అంటే లిన్మయి వాళ్ళ బ్రదర్ వాళ్ళ అమ్మగారిని మనీ కోసం అడుగుతూ ఉంటాడు. వాళ్ళేమో లేవు లేవు అన్నట్టు చెప్తారు. అలా ఇవ్వనని చెప్పారని చెప్పేసి రివర్స్ అవుతాడనమాట. లిన్మయికి ఆ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్‌తో పెళ్లి చేసుంటే హాయిగా ఈ పాటికి నేను అక్కడికి వెళ్ళిపోయేవాడిని. మీరలా చేయలేదు. ఇప్పుడు నాకు పొజిషన్ కోసం మనీ కట్టుకోవాల్సొస్తుంది. మనీ అడిగితే లేవంటారా అన్నట్టు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే వాళ్ళ నాన్నకి కోపమొచ్చేసి దానికి దీనికి సంబంధం ఏంటి? కావాలని చెప్పేసి ఎప్పుడు చూసినా తనని బ్యాచ్ చేస్తూ ఉంటావు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అప్పుడే వీళ్ళిద్దరు వస్తూ ఉంటారనమాట. ఏమైందన్నట్టు వాళ్ళ నాన్నగారిని అడిగితే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారనమాట. తిను లోపలికి వెళ్తుంది. సో, ఈరోజు నీ బర్త్‌డే కదా అన్నట్టు ఏమైంది అన్నట్టు అడిగితే వాళ్ళు సైలెంట్‌గా ఉంటారు. సరే నీకోసం నేను గిఫ్ట్ తెచ్చా చూడు అని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్తూ ఉంటుంది. తన బ్యాగ్ అక్కడ పెడితే మళ్ళీ వాళ్ళెవరైనా చూస్తారేమో అని చెప్పి ఆ బ్యాగ్‌లో ఆ పర్స్ ఉంటుంది కదా! దాన్ని దాపెట్టడానికి పైన తన బెడ్ దగ్గర అటక పైన ఒక బట్టలుంటే దానిలో పెడుతుందనమాట. అది వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరు చూస్తారు. వాళ్ళ బ్రదర్‌కి మనీ ఎలాగో కావాలి కాబట్టి తను బయటికి వెళ్ళగానే ఏదో వంట చేయడానికి. సో అప్పుడు దాన్ని తీస్తాడనమాట. కాసేపాగి తను లోపలికొస్తే వాళ్ళ అమ్మగారు ఇంకా వాళ్ళ అన్నయ్య మనీ కౌంట్ చేస్తూ ఉంటారు. "ఇదెందుకు తీశారు మీరు?" అంటే, "ఇది నీ మనీయేనా? కాస్త నాకు 40,000 ఇవ్వు నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తానన్నట్టు చెప్తూ ఉంటాడు. తనేమో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది నా మనీ కాదు ఇచ్చేసేయండి, ఇచ్చేసేయండి అని చెప్పి లాక్కున్నా వాళ్ళివ్వరనమాట. వాళ్ళ అమ్మ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. "ప్లీజ్ ఈరోజు నా బర్త్‌డే కదా! ఇవ్వు, ఇవ్వు" అని చెప్పి మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి. ఇంతలో తనేమో తన హస్బెండ్‌ని పిలుస్తూ ఉంటుందనమాట. తన హస్బెండ్ రాగానే గట్టిగా అరిచి ఆ పర్స్ లాక్కుంటాడు. ఇది మాది కాదు వేరే వాళ్ళది ఇచ్చేసేయాలి రిటర్న్ అని చెప్పేసి కోపంగా అరిచేసి లిన్మయిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడనమాట. లిన్మయితో చెప్తాడు, "నీ పర్స్ నీ దగ్గర పెట్టుకొని నేను ప్రొటెక్ట్ చేస్తా" అన్నట్టు చెప్తాడు. ఆ రోజు నైట్ లింగి వచ్చేసి ఈఫెంగ్‌ని క్వెషన్ చేస్తుంది. "నువ్వు ఆ జాబ్ తీసుకుంటావా లేదా? నీ కోసం ఏదైనా సరే నేను హెల్ప్ చేస్తాను ఏదైనా కావాలంటే" అంటే, "నీకు ఎన్ని సార్లు చెప్పాలి నాకు ఆ జాబ్ ఇష్టం లేదు నేను చేయను" అన్నట్టు ఈఫెంగ్ మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇస్తాడు. తనకి చాలా కోపమొస్తూ ఉంటుందనమాట. ఏంటి మరి ఏం చేయకుండా ఎలా ఉంటాడు జీవితాంతం మనీ సంపాదించకుండా ఇలా అయితే ఎలా అని చెప్పేసి. ఆ రోజు నైట్ మన ఫాంగ్ వాళ్ళ సిస్టర్ ఉంది కదా! వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట. అక్కడికి వెళ్లి చాలా ఎమోషనల్‌గా ఇంటిని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకుంటే వాళ్ళ నాన్నగారు బయటకొచ్చేసి తనని గుర్తుపట్టి "ఎప్పుడొచ్చావు నువ్వు లోపలికి రా" అని చెప్పేసి తనని గ్రీట్ చేసి లోపలికి తీసుకువెళ్దాం అని చెప్పి అనుకుంటాడనమాట. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో వాళ్ళ అమ్మగారు రానే వస్తారు. అప్పుడే బయట నుండొచ్చి "మీరిక్కడేం చేస్తున్నారు? మీకు మాకేంటి సంబంధం" అన్నట్టు తనతో మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడడానికి ట్రై చేసినా తను వినదనమాట. ఎవరు తను? మీరెందుకు తనతో మాట్లాడుతున్నారు? పదండి లోపలికి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్ళిపోతుంది. తనకి చాలా బాధేస్తుందనమాట. ఇక వెళ్ళగానే తన హస్బెండ్‌ని అంటే హువాని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుందనమాట. హువాకి విషయం అర్థమయ్యి నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళ అమ్మగారు ఉండరు. వాళ్ళ నాన్నగారు హువాని చూసి హువా చెప్తాడు, "నేను మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని, మీ అల్లుడిని" అని చెప్పి. వెంటనే లోపలికి ఇన్వైట్ చేసి కూర్చోబెట్టి వాటర్ కూడా ఇస్తాడనమాట. "మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడైనా రావచ్చు ఇంటికి. మిమ్మల్ని లంచ్‌కి కూడా ఇన్వైట్ చేస్తున్నానని" అన్నట్టు చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో వాళ్ళ వైఫ్ రానే వస్తుంది. వచ్చేసి నేను మీ అల్లుడిని అన్నట్టు చెప్తే, "మీరిక్కడేం చేస్తున్నారు? మీకేం పని? నా అల్లుడంటే ఎలా చెప్తున్నారు మీరు? నాకెవరు అమ్మ లేరన్నట్టు" తను మాట్లాడుతూ ఉంటుంది. "మీరిక్కడి నుండి వెళ్ళిపోండి" అని చెప్పి తన హస్బెండ్‌కి ఫుడ్ ఇచ్చి దీన్ని హీట్ చేసి తీసుకురండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి డోరేసేస్తుందనమాట. సో, అప్పుడు ఫాంగ్ వాళ్ళ నాన్నగారు హువాతోటి "మీరేం వర్రీ అవ్వకండి. దానికి కొంచెం టైం పడుతుంది అర్థం చేసుకోవడానికి" అన్నట్టు చెప్తాడు. నేను మాట్లాడతానని చెప్పేసి డోర్ కొడుతూ ఉంటాడు. "ఒక్కసారి మీతో మాట్లాడదామనుంది. ఒకసారి డోర్ తీస్తారా?" అని చెప్పేసి బట్ ఎంతసేపటికి డోర్ తీయదనమాట తను. ఇక రిటర్న్ వెళ్ళిపోతాడు. రిటర్న్ వెళ్ళిపోయిన తర్వాత ఫాంగ్ వాళ్ళ సిస్టర్‌తో ఇలా మాట్లాడతాడు. "నేను మీ ఇంటికి వెళ్ళాను. మీ నాన్నగారు లంచ్‌కి ఇన్వైట్ చేశారు కూడా" అని చెప్పేసి, మా అమ్మగారు కూడా చేశారంటే, మేబీ తనకి కొంచెం టైం కావాలి. సో, నువ్వేం వర్రీ అవ్వకు. ఎప్పుడైనా నిన్ను యాక్సెప్ట్ చేస్తుంది తను అన్నట్టు చెప్తాడనమాట. సరే అన్నట్టు ఇక తను అనుకుంటుంది. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.